ఓకే, ఒకసారి నిర్మల్ నుంచి కాలర్ సిద్ధంగా ఉన్నారు గంగాధర్ గారు. గంగాధర్ గారు చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్తే సార్, నాకు ఒక డౌట్ సార్. ఇది ప్రభుత్వ స్కూల్లో ఉంటాయి కదా సార్, ప్రభుత్వ స్కూల్లో ఇప్పుడు ప్రభుత్వ స్కూల్లో చదివిన వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ ఒక చట్టం చేస్తే సరిపోతుంది కదా సార్, ఇవన్నీ ఎందుకు సార్? ఆయన ఏమంటారంటే ప్రైవేట్ స్కూల్లో లేని వాళ్ళకి కాకుండా అంతే కదా. ఇప్పుడు ట్రిపుల్ ఐటీ ఉంది కదా, ట్రిపుల్ ఐటీ గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళకే సీటు, ప్రైవేట్ స్కూళ్ళలో చదివిన వాళ్ళకి లేదు. బాసరా కావచ్చు, ఎక్కడ ఉంటే అక్కడ. ట్రిపుల్ ఐటీకి అదే కదా, గవర్నమెంట్ స్కూల్ నుంచి చదివిన వాళ్ళే. అదే దానివల్లనే గవర్నమెంట్ స్కూళ్ళు కొంచెం పెరిగినాయి, లేకపోతే ఇంకా పూర్తిగా డిఫాల్ట్లోకి వెళ్ళిపోయేది. అది నిజం, తప్పేం లేదు. అంటే అది క్రైటీరియా, రిజర్వేషన్లు కూడా గవర్నమెంట్ స్కూల్ నెలకు ఇవ్వాలి అంటే అట్లేం లేదు. గవర్నమెంట్ స్కూల్లో ప్రతి మండలం నుంచి టాప్ 1, 2, 3లను సెలెక్ట్ చేసుకొని ఇచ్చేస్తారు, మార్కులను బట్టే తప్ప కుల బేసం. నేను అనేది ఫ్యూచర్ లో మీరు అంటున్న ఆర్థిక ఆధారంగా రిజర్వేషన్స్ గవర్నమెంట్ స్కూల్లో డబ్బు బాగా సంపాదించిన వాళ్ళు, ఎబో పావర్టీ లైన్ అయిన ప్రతి ఒక్కరు కన్వర్ట్ టు ఓసీ, అంటే ఓపెన్ కాంపిటీషన్, నాట్ ఫార్వర్డ్ క్లాస్, ఓపెన్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయాల్సిందే. బీసీ అయినా ఎస్సీ అయినా ఎవరమైనా సరే, అప్పుడే అందరూ బాగుపడతారు. వాళ్ళు ఓసీలుగా వాళ్ళు డిక్లేర్ చేసుకోవాలి వాళ్ళంతా వాళ్ళు స్వచ్ఛందంగా. మర్రి చెట్టు కింద మొలకలెత్తినట్టు మర్రి చెట్టు లాగా పాకడం కాదు, 10 మందిని బతికించేటట్టు పెరగాల. కానీ తను పెరిగితే చాలు అని ఆలోచిస్తారు. ఉద్యోగం రాని రోజులు ఉద్యోగం పోతే వాడు డబ్బులు అడిగిండు, లంచం అడిగిండు, నాకు ఉద్యోగం వస్తలేదు, నా దగ్గర డబ్బు లేకనే అని గొడవ చేస్తారు. అదే కష్టపడే తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత ఈయన చేసే పని ఏంది? అదే లంచం మళ్ళీ. ఓకే, సో ఇప్పుడు